హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ రోజు మీరు ఒక అమ్మాయి పెళ్లి సంబంధం చూడబోతున్నారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. భర్త చనిపోయిన కారణంగా రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ అమ్మాయి ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. చాలా మంచి జీతం సంపాదిస్తూ ఉన్నానని చెప్తున్నారు. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈమెకు ఒంటరిగా జీవించడం అస్సలు ఇష్టం లేదు. ఈ అమ్మాయి వీలైనంత తొందరగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అతనితో జీవించాలని ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మా ద్వారా మీకు ఏదో ఒక అమ్మాయి సెట్ అవుతుంది. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి పెళ్లి సంబంధం చాలా మంచి పెళ్లి సంబంధం. అస్తమానం మీకు ఇటువంటి పెళ్లి సంబంధాలు దొరకవు. మీరు ఈ పెళ్లి సంబంధం మిస్ అయినట్లయితే ఎప్పటికీ ఇటువంటి పెళ్లి సంబంధం దొరకదు. వీడియో పూర్తిగా చూసిన తరువాత మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మీకు అమ్మాయి మొబైల్ నెంబర్ కావాలంటే నేను ఇస్తాను. అలాగే అమ్మాయి అడ్రస్ కూడా మీకు ఇస్తాము. మీకు ఇష్టమైతేనే అమ్మాయి యొక్క మొబైల్ నెంబర్, అడ్రస్ తీసుకోండి. ఈ అమ్మాయి మనకు పంపిన డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈమె పేరు మంజు. ఈ అమ్మాయి వయసు 35 సంవత్సరాలు మాత్రమే. ఒక బాబు కూడా ఈమెకు పుట్టాడు. ఈమె భర్త బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేవారు. ఇప్పుడు ఆయన అయితే భూమి మీద లేరు, చనిపోయారు. ఇప్పుడు ఈమె ఫ్యామిలీలో భర్త లేని కారణంగా సంతోషం లేదు అని చెప్తున్నారు. భర్త లేని భార్య జీవితానికి అర్థం లేదని గ్రహించి మనకు ఈమె డీటెయిల్స్ పంపించారు. మీకు ఎంత ఆస్తి ఉన్నా, అలాగే మీరు కోటీశ్వరులైనా మీకు భర్త లేనట్లయితే మీ జీవితం శూన్యం అనే చెప్పాలి. ఈ అమ్మాయి ఒక కండిషన్ మాత్రమే పెట్టారు. చదవడం, రాయడం తెలిసి ఉన్న ఒక మంచి మనసున్న అబ్బాయి కావాలి అంటున్నారు. ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు ఉన్నవారు లేదా ఎక్కువ వయసు ఉన్నవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. భార్య చనిపోయి రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. తప్పకుండా ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించి ముందుకు నడిపే భర్త కావాలి అంటున్నారు. ఈ అమ్మాయి పెళ్లి సంబంధం ఫ్యామిలీ ఓరియంటెడ్ సంబంధం. పెళ్లి చేసుకోవడానికే మనకు డీటెయిల్స్ పంపించారు. లివింగ్ రిలేషన్కి అయితే అబ్బాయి వద్దని చెప్పారు. చదువుకుని ఒక మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయి అయితే మరీ మంచిది అని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశ కలిగి ఉంటే పెళ్లి చేసుకుంటాను అని కమెంట్స్లో చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.